ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి ఆటగాళ్లు ఈ జట్టుకు ఆడడం వలన ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీకి టైటిల్ అనేది అందని ద్రాక్షే. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కబోర్ల పడ్డం ఆ జట్టుకు పరిపాటి. ఆటగాళ్లను మార్చినా, కెప్టెన్లను మార్చినా, ఆఖరికి ఆ జట్టు కోచ్ను మార్చినా ఫలితం మాత్రం మారడం లేదు. 2016లో ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. గత సీజన్లో వరుసగా 7 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్న సీజన్లో ఈసారి కొత్త జట్టుతో బరిలోకి దిగుతుంది. దీంతో ఈ సీజన్లో అయినా ఆ జట్టు టైటిల్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసారి ఆర్సీబీని టైటిల్ గెలిపించడమే తన లక్ష్యమని ఆ జట్టులో చేరిన కొత్త వికెట్ కీపర్ జితేష్ శర్మ సీజన్కు ముందు ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ గెలవాలనుకుంటున్నా, గెలిచి విరాట్ కోహ్లీకి అంకితమిస్తాను. ఆర్సీబీ జట్టుకు ఫినిషర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సీజన్లో మేము 14 మ్యాచ్ల్లో 11 మ్యాచ్లు గెలుస్తాం. మా టైం వచ్చి ఒక్కసారి ఆర్సీబీ టైటిల్ గెలిస్తే వరుసగా 5 సీజన్లలో టైటిల్స్ గెలుస్తుంది అని జితేష్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో జితేష్ శర్మను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.